హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్ కారణంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేయకూడదని ఎలక్షన్ కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి తాజా సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాల అన్నిటికీ సంబంధించి ఎలక్షన్ అనేది పూర్తనేది అయ్యి రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసుకోవాలని ఏపీ ప్రభుత్వంకి ఎలక్షన్ కమిషనర్ తాజా సమాచారం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం గనుక చూసుకున్నట్లయితే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాల అన్నిటికి సంబంధించి ముందుగానే బటన్లు అయితే నొక్కడం జరిగింది. బటన్లు అనేది నొక్కిన తర్వాత దాదాపుగా నెల రోజుల వరకు లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది వేయకపోగా ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అనేది పడకపోవడానికి పూర్తిగా ప్రతిపక్షాలే కారణమని ప్రస్తుతం అప్డేట్ అయితే ఇస్తోంది. అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే గతంలో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి విడుదల చేసిన 2-3 రోజుల పేమెంట్ కనుక విడుదల అనేది చేసినట్లయితే తప్పనిసరిగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరిగేది. అయితే ఏపీ ప్రభుత్వం 20-30 రోజుల పాటు ఈ యొక్క పేమెంట్ అనేది ఆలస్యం చేయడంతో తాజాగా ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రావడంతో పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్లు అయితే నిలిచిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పెన్షన్లే గనక చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ ఖాతాలకు అనేది జమ చేశారు కాబట్టి టోటల్ గా 3-4 రోజుల లోపల లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ అయితే పూర్తి అనేది కావడం జరిగింది. ఎవరికైతే పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలో పడలేదో అటువంటి వారందరికీ ఇటు వద్దకే పంపిణీ అనేది కూడా చేయడం జరిగింది. గతంలో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యంగా పంపిణీ అనేది చేయడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఇక మీదట లబ్ధిదారులకు ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయి ఉండి జూన్ నెల 4వ తేదీ తర్వాత వరకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యొక్క పేమెంట్ లబ్ధిదారులకు వేసుకోవాలని తాజా సమాచారం అయితే ఇవ్వగా ఇందులో ఏ పథకాలు గనుక చూసుకున్నట్లయితే పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే తుఫాను లేదా కరువు కారణంగా పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీతో పాటు అలాగే విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 610 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను కూడా విడుదలకు నో అనేది చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అలాగే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు 15,000 రూపాయలకు సంబంధించి అంటే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయకూడదని తాజా సమాచారం అయితే రావడం జరిగింది.